హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ సైన్స్ బిట్స్ అయితే మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మరికొన్ని జనరల్ సైన్స్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీకు ఉపయోగపడిన ఈ యొక్క నాలెడ్జ్ మరి ఒకరికి ఉపయోగపడాలని మీ మంచి మనసుతో లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే విధంగా మరిన్ని మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో రావాలంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే ప్రతి ప్రశ్నకి 5 సెకండ్ల సమయాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ లోపు మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్నిటికి గెస్ట్ చేసి ఆన్సర్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ సెషన్ లో మొదటి ప్రశ్న, శ్వాస ప్రక్రియలో ఉపయోగించే ముఖ్యమైన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆక్సిజన్. మనం ఊపిరి పీల్చేటప్పుడు ఆక్సిజన్ శరీరంలోకి ప్రవేశించి జీవక్రియలకు సహాయపడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, విద్యుత్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బ్యాటరీ. బ్యాటరీలో రసాయన శక్తి నిల్వ ఉండి అవసరమైనప్పుడు విద్యుత్గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడికి అత్యంత సమీపన గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బుధుడు. బుధుడు సూర్యునికి అత్యంత సమీపంగా ఉండే గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కాలేయం. కాలేయం శరీరంలో పెద్ద అవయవంగా పీల్చగా ఇది పాచికల శుద్ధికి సహాయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, జీవకణంలోని నియంత్రణ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కణకేంద్రం. కణకేంద్రంలోనే జన్యుపరమైన సమాచారం ఉంటుంది. ఈ కణకేంద్రాన్ని న్యూక్లియస్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై వాతావరణం ఎందుకు ఉండదు? ఆన్సర్ ఆప్షన్ బి, గాలి లేదు కాబట్టి. చంద్రునిపై గాలి లేకపోవడం వల్ల అక్కడ వాతావరణం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో ఎరుపు రక్త కణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఎముక మధ్య. ఎముకల మధ్య ఉండే మధ్యలోనే ఎరుపు రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రకాశ సంశ్లేషణ. సూర్యకాంతిని ఉపయోగించి మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ ప్రకాశ సంశ్లేషణ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో ఉండే అత్యధిక లోహ మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐరన్. ఐరన్ మన శరీరంలోని హిమోగ్లోబిన్లో ఉండి రక్తానికి ఎరుపు రంగును ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని శబ్ద తరంగాలు ఏ మీడియంలో వేగంగా ప్రయాణిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుము. ఘన పదార్థాల్లో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది, ఇనుములో అత్యంత వేగంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్లను తొలగించడం ద్వారా వచ్చే లోప భూమి ఆవేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పాజిటివ్. ఎలక్ట్రాన్ తీసేస్తే ఆవేశం పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవలోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మెర్క్యూరీ. మెర్క్యూరీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని నీటి శాతం సగటున ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 70. మన శరీర బరువుల సుమారు 70% వరకు నీరు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి వేగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 3 × 10⁸ మీటర్లు లేదా సెకండ్. కాంతి వేగం 3 × 10⁸ మీటర్లు లేదా సెకండ్ల రూపంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 98.6 డిగ్రీలు ఫారెన్హీట్. ఆరోగ్యవంతుల శరీర ఉష్ణోగ్రత సగటుగా 98.6 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ వాయువులో పరమాణువు సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1. హైడ్రోజన్లో ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది కాబట్టి పరమాణు సంఖ్య 1. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వచ్చే వ్యాధి పేరు? ఆన్సర్ ఆప్షన్ సి రక్తహీనత. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరిపడకుండా రక్తహీనత వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ పాజిటివ్ ఆవేశమా నెగిటివ్ ఆవేశమా? ఆన్సర్ ఆప్షన్ బి నెగిటివ్. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఆవేశాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ గ్యాస్ వాయుమండలంలో ఏ పొరలో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటోస్పియర్. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్లో ఉండి యువి కిరణాల నుండి భూమిని రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతిని వంగించే సామర్థ్యం ఏ లెన్స్కి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఉబ్బిన లెన్స్. ఉబ్బిన లెన్స్ కాంతిని కేంద్రీకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని శుద్ధి కేంద్రం అనే ఏ అవయవాన్ని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కాలేయం. కాలేయం విష పదార్థాలను తొలగిస్తూ శుద్ధి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో మెటల్ వైర్లు ఎందుకు వాడతారు? ఆన్సర్ ఆప్షన్ సి మంచి కండక్టర్ కోసం. మెటల్స్ విద్యుత్ని బాగా ప్రసరింపజేస్తాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాన్ని కొలిచే పరికరం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రెయిన్ గేజ్. రెయిన్ గేజ్ వర్షపాతం పరిమాణాన్ని కొలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎరుపు రక్త కణాల్లో ఉండే ఆక్సిజన్ కలుపుకునే అణువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఐరన్. ఐరన్ హిమోగ్లోబిన్లో ఉండి ఆక్సిజన్ను కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి చుట్టూ ఉన్న అయస్కాంత పొరను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి జియోమాగ్నెటిక్ ఫీల్డ్. భూమికి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం జియోమాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.